దేవుని వాక్యలో చూస్తే సహవాసం గురించి, స్నేహం గురించి, మనుషుల గురించి చాలా అవసరము, చాలా ప్రాముఖ్యత తెలియజేయబడుతుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యము మొత్తంలో చదివితే దేవుణ్ణి ఎరగని వారు కూడా దేవుని దృష్టిలో యోగ్యులుగా దేవుని మేలు పొందుకున్న వారు ఉన్నారు. ఎలాగ పొందుకున్నారంటే అక్కడ ఎవరో ఒకరి సహాయం ఉంది, ఎవరో ఒకరి సలహా ఉంది, ఎవరో ఒకరి నడిపింపు ఉంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకు సలహా ఇచ్చేవారు ఉన్నారా? ఎంతమందికి నాకు సలహా ఇచ్చేవారు 5 ఉన్నారంటారు? చేతులు ఎత్తండి. ఒక్కరన్నారా డేంజర్. ఎందుకంటే సలహా ఇచ్చేటప్పుడు చాలాసార్లు వారి దృష్టితోనే చూస్తారు. మరలా చెప్తున్నా, దే విల్ ఓన్లీ టెల్ అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, దేర్ పాస్ట్, దేర్ అండర్స్టాండింగ్. యు అట్లీస్ట్ నీడ్ 5 పీపుల్. ఆ 5 ముఖ్యమైన వ్యక్తులు మీ జీవితంలో మీరు పొందుకోవాలనేది ఈరోజు వాక్యము. మొదటి వారు ఎవరంటే మనల్ని దేవునితో కలిపేవారు. వారు నీ జీవితంలో పెద్ద ఏం చేయరు, నీకేం పని చేయరు, నీకేం సహాయం చేయరు, నీకేం డబ్బులు ఇవ్వరు, నీకేం రికమెండేషన్ చేయరు, నీ భారాన్ని మోయరు, నీ గొడవని వినరు, నీకు ఏమి చేయరు. జస్ట్ నేను దేవునితో కలిపి వెళ్ళిపోతారు, అంతే వారి పని. అలాంటి వారు కావాలి. ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, ఎవరో ఒకరి స్నేహితుల ద్వారంగా, ఎవరో ఒక మనిషి ద్వారంగా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అనేవారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, గాడ్లీ కనెక్టర్స్, దేవునితో మనల్ని కలిపేవారు, దేవుని తట్టు మనల్ని తిప్పేవారు చాలా అవసరము. అలాంటి వారికి స్థాయి అనేది ముఖ్యం కాదు. దే కుడ్ బి ఎ వాచ్మెన్, దే కుడ్ బి ఎ క్లీనర్, దే కుడ్ బి ఎ సర్వెంట్, దే కుడ్ ఆల్సో బి ఎ బాస్. ఐఎమ్ నాట్ సెయింగ్ నాట్, బట్ దెన్ అనేక సార్లు దేవుడు చిన్నవారితో, అల్పమైన వారితో మార్గాన్ని కనబరిచే దేవుడు అండి. బైబిల్లో చూస్తే నామాను అని ఒక వ్యక్తి కనబడతాడు. అతను అన్యుడు, దేవుణ్ణి ఎరగని వ్యక్తి. నామాన్ నుండి మనం మంచి మాటలు నేర్చుకోవచ్చు, నామాన్ నుండి మంచి క్రియలు నేర్చుకోవచ్చు. ఎక్కడ ఒకసారి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్నొకడు నేను. నయమాన్ ఎవరంట? సిరియా రాజుకు సైన్యాధిపతి. గో హెడ్. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండిన గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడయగును. కానీ ఆయనలో చూడండి, చదవండి, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండిన గాని అతడు కుష్ఠరోగి. ఏంటంట? మహాపరాక్రమశాలి కానీ కుష్టి రోగి. వాడు జ్ఞాపకం చేసుకోండి, జీవితంలో గనుడేంటి, అల్పుడేంటి, ఎవడు ఏదైనా సరే జీవితంలో ఏదో ఒక లోపం అందరికి ఉంటుంది. మీలో ఏమైనా లోపం ఉందా? లోపం లేనివాడు లేడు. నాలో ఏ లోపం లేడన్నవాడు వెర్రివాడు. సింపుల్. మన అందరిలో వీక్నెసెస్ ఉన్నాయి. మన వీక్నెసెస్ మన స్ట్రెంగ్త్గా మారుస్తానని దేవుడు చెప్పాడు. బట్ దట్ డస్ నాట్ మీన్ యూ విల్ నాట్ హ్యావ్ వీక్నెస్. నేను ఎప్పుడు బలహీన ఉన్నప్పుడు బలవంతుడు, ఎందుకంటే నా బలహీనతలో ఆయన శక్తి, ఆయన కృప కనబరచబడుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఇన్ యువర్ వీక్నెస్. నువ్వు చేయలేనిది నీ ద్వారా జరిగిస్తానంటున్నాడు. నీ అంతటా నువ్వు చేసుకున్న రకం కాదు. ఈ మాట వినాలండి, ఈ మాట చాలా ముఖ్యము. ఈ నామాను అన్యుడు, దేవుణ్ణి ఎరగని వ్యక్తి. అన్యుడు కానీ తన స్వభావం చూస్తే హీఈస్ ఫేవరబుల్ పర్సన్. రాజు దయను పొందుకున్నాడంట. హీఈస్ ఎ ఫేవరబుల్ పర్సన్. అదే రీతికి చూస్తే ఆయన పరాక్రమశాలి, యట్ ఆయనలో లోపం ఏంటి? కుష్టి రోగి. ఎక్కడ చదువుతామండి? సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది చెంబ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునతకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడి నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. చాలండి. మనం చూస్తున్నాము, ఈ నయమాన్ దగ్గర ఒక దాసరాలు ఉందంట, తన హెబ్రీరాలు. ఆ దాసరాలు చెప్తుందంట యజమానిరాలతో, మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడయ్యా అమ్మా, ఆయన ప్రవక్త, దైవజనుడు, ఆయన దగ్గరికి వెళ్తే
మన యజమాని కుష్టి రోగం స్వస్థపరచబడుతుంది. దాస్యరాలంట, చిన్న ఇంట్లో పనిచేసే హెబ్రీరాలు బంధించబడి వచ్చింది. యుద్ధానికి పోయి బంధించి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని. కానీ ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది, కానీ ఆ అమ్మాయి మాట వినే రకంలో కనబడుతున్నారు. చూసి ఆ ఇంట్లో చూసినప్పుడు నయమాన్ దగ్గరికి తన భార్య చెప్పినప్పుడు ఎలా చెప్పుంటుంది, మన దాస్యరాలు చెప్తుందండి, ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడంట, మీకు కుష్ఠరోగానికి స్వస్థతనిస్తాడంట. మామూలు అయితే ఎలాగంటారు, ఈరోజు నువ్వైతే ఏమంటావు అండి, మీ క్యాన్సర్కి స్వస్థతకి అక్కడ పలానా వ్యక్తి ఉన్నారంట. ఊరికపా, మన ఊర్లో లేని హాస్పిటలా, ఈ హైదరాబాద్లో చేయని ట్రీట్మెంట్లా, ఇదంతా అదంతా బోటకాల ఓరకలే, చేపా స్వస్థత లేదు, పాలు లేదు. అందుకని చాలామంది దేవుని స్వస్థతను పొందరు. బట్ దెన్ యు సీ, ఆ ఒక్క చిన్న దాసిరాలు మాట ఆయన దగ్గరికి వెళ్ళిందంట. ఆ మాటకి ఆయన విని రాజు దగ్గరికి వెళ్ళి హీ హాస్ టేకెన్ ద లెటర్, పర్మిషన్ తీసుకుని వెళ్ళాడంట. వెళ్ళి దైవజనుడు గుమ్మం దగ్గర తలుపు కొడుతున్నాడు, దైవజనుడు బయటికి రావట్లే. ఇక్కడ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా బయటికి రాలేదంట. గెహజీ దైవజనుడి దగ్గర ఉన్న దాసు తను వచ్చి మాట చెప్పాడు, ఏమని, వెళ్ళి చదవండి, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగే శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామను బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. డమస్కు నదులైన అబానాయిను ఫర్ఫసును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ఈయన బేసిక్ ఏమంటున్నాడు, పోయి 7 సార్లు మునిగయ్యా, పోయి 7 సార్లు మునిగయ్యా అన్న వెంటనే ఈయన ఏమన్నాడంట, నయమాన్ అలిగాడంట, కోపడ్డాడు. ఆబ్వియస్లీ ఇక్కడ కన్నా మంచి నదులు మా దగ్గర లేవా, ఇక్కడికి వచ్చి ములుగుతానికి, ఇక్కడికి వచ్చి ములగాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మొదట ఒక చిన్న దాసరాలు మాట ఇచ్చింది తన గమ్యంకి, తన స్వస్థతకి, తన విడుదలకి, తన విమోచనకి. ఆయన ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళిన దగ్గర కూడా ప్రవక్త బయటికి రాలేదు, కానీ కేవలం మాట వచ్చింది. ఆ మాట వచ్చినప్పుడు ఈయన అలిగాడంట. సనికి ఏమన్నాడు, నేను వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మా ఊర్లో లేవా, ఇక్కడికి వచ్చి మొలగాల్సిన అవసరమా, తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడంట. తిరిగి వెళ్ళిపోదాం అనుకునేటప్పుడు మరలా ఆయన దగ్గర ఉన్న దాసులు, హెబ్రీ రాళ్ళని లేదు అక్కడ, ఎందుకంటే దే ఆర్ ఆల్సో ఇస్ ఆఫీసర్స్, ఇంగ్లీష్లో అయితే ఇస్ అఫీషియల్స్, ఇస్ ఆఫీసర్స్ ఉన్నది. అందులే వారు మరలా సలహా ఇస్తున్నారంట. ఏమని తెలుసా, చదవండి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన మాట దానికంటే మేలు కదా. ఆయన చెప్పిన డైలాగ్ ఎంత బాగుంది చూడండి. నాయనా, యు సీ దట్, వార్ అంట, అతడు కాదు, వారు. సార్, వాళ్ళు ఏం పెద్ద చెప్పారు సార్, జస్ట్ మునగమన్నారు అంతే కదా, జస్ట్ మునగమన్నారు అంతే కదా, మునిగి చూద్దాం కదా. చూడండి, దేవుడు తన స్వస్థతను సిద్ధపరిచిన అక్కడ ఒక్క మనిషి మాట లేకపోతే మరలా ఆయన స్వస్థత పొందకోకుండా వెళ్ళిపోయి ఉంటారేమో. బట్ ఆయన చెప్పిన మాటకి ఆయనకు స్వస్థత కలిగింది. హీస్ బీన్ మేడ్ హోల్. ఎక్కడ చదువుతారా అండి ఆ మాట? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. మనం గమనిస్తున్నామండి, మనుషుల మాటల ద్వారంగా దేవుని దగ్గరికి మనం నడిపించవచ్చు. అంటే మీ మాట దేవుని వాక్కు అలైన్మెంట్గా ఉండాలనేది ఆశపడండి. ఐ ఆల్వేస్ ప్రే, లార్డ్, నాట్ మై వర్డ్, లెట్ మై వర్డ్ బీ యువర్ వర్డ్, యూ పుట్ యువర్ వర్డ్స్ ఇన్ మై మౌత్ సో ఇట్ కెన్ బిల్డ్ పీపుల్స్ లైఫ్స్. మనుషుల జీవితాలను కడతానికి దేవా నీ వాక్ ఉంచు ప్రభువా. ఈరోజు వాక్ మాత్రం చాలదంటున్నారు, వాకే కావాలండి. ఎందుకంటే దేవుడు ముందుగా ఆయన వాక్ను పంపిస్తాడంట. ఆ వాక్ని నువ్వు నమ్మితే, ఆ వాక్ను నువ్వు పొందుకుంటే, ఆ వాక్కు తగినట్టు జీవిస్తే నిశ్చయంగా కార్యం జరుగుతుంది. మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు మొదటగా దేవుని దగ్గర నడిపించే వాళ్ళు ఉంటారు. మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా దేవుని బిడ్డనే అవసరం లేదు, అన్యులు కూడా కొన్నిసార్లు మనకి రిమైండ్ ఇస్తారు. ఏమని? దేవుడు సాయం చేస్తాడు, దేవుడు చేస్తాడులే, ప్రార్థన చేసుకో, లేకపోతే కొంచెం ఓర్చుకో, లేకపోతే కొంచెం సహించుకో, లేదు పలానా చేద్దాము,
చూసి ఈరోజు మనం చాలామంది అంటున్నాం, దేవుడు ఎట్లా మాట్లాడతాడు వాక్యం నుండి మాట్లాడతాడు, ఇక్కడ ఆలయం నుండి మాట్లాడతాడు, దేవుని బిడ్డలతో మాట్లాడతాడు, అంతేనా? నేను ఎప్పుడు అంటాను, నీకు కానీ వెనకలిగిన చెవులు ఉంటే దేవుడు ఎట్లన్నా మాట్లాడతాడు. గాడిదతో మాట్లాడిన దేవుడు నీతో ఎట్లా అంటే అట్లా మాట్లాడలేడా? అంటే ఇఫ్ యూ ట్రూలీ డిజైర్, ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఆనెస్ట్లీ, గాడ్ కెన్ టాక్ త్రూ ఎనీథింగ్, ఎనీవేర్, ఎనీ టైమ్. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. నువ్వు ఒక విషయం గురించి దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తా ఉంటే నీకు ఆన్సర్ ఇలాగ వస్తుంది. ఏ ఆన్సర్ పడితే ఆ ఆన్సర్ నమ్మద్దు. నీకు వచ్చిన ఆన్సర్ని మరలా దేవుని దగ్గర ఎంక్వైరీ చేయి. దేవా, ఇది నీ చిత్తమేనా? ఇది నీవు నమ్మమంటావా? ఈ మార్గంలో నన్ను వెళ్ళమంటావా? ఇట్ టేక్స్ యువర్ స్టెప్. ఈరోజు నేను దేవుని అడిగాను, చెప్పేసాడంటే దేవుడు మాత్రంగా చెప్పేవాడు ఇంకోటి కూడా ఉంటాడు, అడ్డదారులు పట్టించేవాడు. బట్ యు నీడ్ ద డిసర్న్మెంట్. కానీ ప్రతిసారి ఆయన చిత్తంలో నడుస్తానికి దేవుడు మనకి సహకారులను ఇస్తాడండి. నీకెవరైనా సహకారులు లేరంటే తప్పు నీది. ఎందుకంటే నువ్వు మాట విననోళ్ళని ప్రజలుగా ఉన్నారని అర్థం. సింపుల్. ఎవరన్నా మాట వినేవాడికి ఎవరైనా చెప్తారు, కానీ విననోడికి ఎవరైనా చెప్తారా? చెప్పరు. దాశిరాలు మాట్లాడగలుగుతుందంటే దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్. ఆ ఆఫీసర్స్ ఆయనకి మరలా రిక్వెస్ట్ చేయగలుగుతారంటే దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్కి నయమాన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తన యాటిట్యూడ్. ఇతరులతో చక్కగా ఉన్నాడు ఆయన. బహు వీరుడే కానీ ఆయన తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే తనకి ఎప్పుడైతే మరలా హీ రిసీవ్డ్ హిస్ హీలింగ్, ఆయన స్వస్థతను పొందుకున్నాడో మరలా వెళ్ళాడంటే ఈసారి క్రిప్పింగ్ లేదు. ఎక్కడ చదవండి, ఆ మాట చదవండి, నేరుగా వెళ్ళిపోండి అక్కడికి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దేవజని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనని అతనితో చెప్పెను. మనం చూస్తున్నాము, దైవజనుడి దగ్గర స్వస్థపడిన తర్వాత వచ్చి థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. అంటే యు సీ ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ మ్యాన్. దేవుని మార్గంలోకి వెళ్ళాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈయన దేవుడయ్యా, ఇశ్రాయేలు దేవుడయ్యా, ఇంకా వేరే దేవుడు లేడయ్యా. చూసి ఒక అన్యుడు చెప్తాం గొప్ప విషయం. అన్యుడు అన్నప్పుడు సిరియుడు చెప్తాం ఇంకా గొప్ప విషయం. సిరియులు అప్పటికే వారిని ఏళ్తున్నారు, కానీ ఆయన చెప్తున్నాడు, ఇదిగో దేవుడు మీ దేవుడు నిజం, మీ దేవుడిలో ఉంది శక్తి. ఆయన స్వస్థత పొందిన దానితో రుజువు చూస్తే ఒక్క చిన్న హెబ్రీరాలు ద్వారంగా దేవుడు అనేక సార్లు, మళ్ళా చెప్తున్నాను, ఈ మాట ముగిస్తున్నాను, దేవుడు మనకు అనేక సార్లు మన చుట్టూ మనం వెళ్ళవలసిన మార్గదర్శనానికి మనుషుల్ని పెడతాడు. దేవునితో కలుస్తానికి మనకు రిమైండ్స్ పెడతాడు. దేవుని ద్వారా మనల్ని కలుపుతానికి రికమెండేషన్స్ పెడతాడు. బట్ దెన్ మనం వినాల్సిన బాధ్యత మనది. మనం ఇతరులతో సరిగా లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రెండ్లీ, యూ కెనాట్ ఈవెన్ హియర్ దెమ్. అనుకుంటానండి, నీవే నీ ఆఫీస్లో ఎప్పుడు చూసినా కఠినంగా ఉన్నావు, నువ్వు ఉన్న స్థలంలో ఎక్కడన్నా సరే కఠినంగా ఉన్నావు, ఎప్పుడు మూర్ఖంగానే ఉన్నావు. మనుషులు నీ దగ్గర మంచి మాట్లాడతారంటారా? మాట్లాడరు. యూ విల్ నాట్ రిసీవ్ ఎ గుడ్ వర్డ్. రెండోదిగా చూస్తే రెండో రకమైన మనుషులు ఉంటారండి. ఈ రెండో రకమైన మనుషులు చూసినప్పుడు ఈ మనుషులు చాలా ధన్యులు అని చెప్పచ్చు. ఈ మనుషులు మనకి చాలా బెనిఫిట్ అని చెప్పచ్చు. వీరేంటంటే నీ దగ్గర పెద్ద దేవుని గురించి ఏం మాట్లాడరు. అనేక సార్లు వాక్యం చూసినప్పుడు వీరు దేవుని ప్రజలుగా కూడా కనబడరు. అనేక సార్లు చూసిన మనం అనుకుంటాం, నాకు క్రిస్టియన్సే ఉన్నారు, ఎవరు అక్కర్లేదు, నాకు ఎవరితో స్నేహం అక్కర్లేదు, ఐ డోంట్ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ విత్ ఎనీబడి, నేను నా జీవితం నాదే, నేను నా దేవుడే, నా ప్రపంచం నాదే, 4 గోడల మధ్య లాక్ చేసుకుంటారు. బీ వెరీ కేర్ఫుల్, ఐఎమ్ కమింగ్ బ్యాక్ అగైన్. ఎందరో నేను క్రైస్తవున్నని లోకంతో స్నేహం, దేవునితో వైరమని మీరు ఎరుగురా, అందుకని లోకస్తులతో ఎవరితో నాకు సంబంధం లేదు అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. లోకంతో స్నేహం అన్నదప్పుడు లోక కార్యాలు, పాపపు కార్యాలు, ఇచ్చపు కార్యాలు, వాక్యపు విరోధమైన కార్యములతో స్నేహము చేయొద్దు. నువ్వు దేవుని పెట్టిన తర్వాత త్రాగుడు, మత్తు పదార్థాలు, ఇలాంటి విషయాల్లో నువ్వు వెళ్ళకూడదు. నువ్వు దేవుని పెట్టిన తర్వాత వ్యభిచారము, అశ్లీలమైన దృశ్యము, పోర్నోగ్రఫీ, వీటిలో ఉండకూడదు.
నువ్వు దేవుని పెట్టిన తర్వాత పరిశుద్ధంగా జీవించాలి. లోకంతో స్నేహం అన్నప్పుడు టాకింగ్ అబౌట్ ద ఈవిల్ డిజైర్స్, ఈవిల్ థింగ్స్. అందుకని మనుషుల్ని అసహించుకుంటాం కాదండి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు బాధతో చెప్తున్నాను, నేను క్రైస్తవుని అంటే నీతో మాట్లాడను, నేను క్రైస్తవుడు, ఐ విల్ నాట్ టాక్ టు. పిల్లలు కూడా ఇట్లా నేర్పిస్తున్నారు. ఏంటో వీడు క్రైస్తవుడు అంటే అందుకని పక్కన ఉన్న పిల్లలతో స్కూల్తో ఎవరితో మాట్లాడరంట. ఏందది? అదా దేవుడు చెప్పాడు, అదా దేవుడు తెలియజేసేది. నువ్వు క్రైస్తవుడు కాబట్టి మీ పక్కన ఉన్న వాళ్ళతో అసహించుకో, మీ స్కూల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడొద్దు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అసహించుకో. వాట్ ఈస్ దిస్? నో. మనము లోకంకి వెలుగే ఉన్నామండి. మనం వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. మనలో మాధుర్యత ఉండాలి, మనలో సారం ఉండాలి, మనలో వెలుగు ఉండాలి, మన ఇతరులకు సహాయంగా ఉండాలి, మనలో నుండి ప్రేమ కనబడాలి. నీ అంతటా నువ్వు నేను మాత్రమే పరలోకానికి వెళ్తానని తలుపేసుకున్నావు కానీ నరకానికే పోతావు, పరలోకానికి అస్సలు పోవు. దట్ ఈస్ ద ట్రూత్. ఈరోజు మనం ఇతరులతో ఎలా ఉన్నామన్న చాలా ముఖ్యమో. ఎందుకంటే అనేక సార్లు దేవుడు మనకు సహాయం ఇచ్చేటప్పుడు నువ్వు అనుకున్న రీతిగా రాడు, నువ్వు అనుకున్న వారి ద్వారా ఇవ్వడు. ఆ సహాయము నువ్వు అనుకోని సహాయము, అనుకోని వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో కలుస్తారు, అనుకోని స్థితిగతుల్లో కలుస్తారు, అనుకోలేని స్థితిగతుల్లో కలిసి గొప్ప సహాయాన్ని పొందుకుంటారు. బైబిల్లో ఉందా? ఇది ఉంది. యోసేపు జీవితాన్ని చూస్తాం. యోసేపు జీవితాన్ని చూసినట్లయితే తన ఇంట్లో ముద్దు బిడ్డ, తన సొంత సహోదరులే తన పైన పగబట్టి తను చంపేద్దాం అనుకుంటారు. చంపేద్దామనే గొంతలో వేసి చంపేద్దామనే పరిస్థితుల్లో ఇష్మాయిలీలు వస్తున్నారంట. వారికి దాసులుగా యోసేపుని అమ్మేశారు, చంపుతాం బదులుగా అమ్మేశారు. అమ్మేసిన తర్వాత మనం చూస్తాము అక్కడ నుండి వారు ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో బానిసగా అమ్మేశారు. అలాగే యోసేపు పోతీఫర్ ఇంట్లో బానిసగా వచ్చాడు. కానీ పోతీఫర్ ఇంట్లో యోసేపు స్వభావం చూస్తే, హిస్ క్యారెక్టర్, హిస్ యాటిట్యూడ్ చూస్తే తన ఇంటి అంతటిలో నమ్మకస్తుడంట. ఇంటి అంతటిలో నమ్మకస్తుడు. యజమానుడు ఇంటి తాళం చేతులు పెట్టాడు, నువ్వే చూసుకో అయ్యా, యూసి. కానీ అక్కడ జరిగిన పనికిమాలిన పని కీడును బట్టి తనకి కీడు ఉద్దేశించిన తన యజమానిరాలు, ఇంకో మాటలో చెప్పాలంటే తనతో శయనిస్తానికి ఆశపడిన యజమానిరాలు తను ఆ పాపము చేయనందుకు తన మీద నేరాన్ని మోపి చెరసాలు వేయించింది. యోసేపు పరిస్థితి ఎలాగ ఉంటుంది? కుమారుడు ఉన్న వ్యక్తి బానిసగా పోతాం, బానిస స్థానం నుండి చెరసాల్లోకి పోతాం. ఇంకా డిమోషన్, నాట్ ప్రమోషన్. మనం అనుకుంటాం దేవుడు నాకు ప్రమోషన్ ఇస్తాడు. లేదు, అనేక సార్లు దేవుడు డిమోషన్ ఇస్తాడు. ఎందుకంటే నిన్ను విరిగి నలిగిన హృదయం ఎలా ఉందో పరీక్షిస్తాడు, నీ హృదయాన్ని నలగొడతాడు, నిన్ను తగ్గిస్తాడు, నీకు వాల్యూ తెరిపిస్తాడు. నీకు విలువ తెలియకుండా దేవుడు విలువైంది ఏది ఇవ్వడండి. మొదటిగా విలువని నేర్పిస్తాడు, విలువ నేర్పిస్తాడు, నేను పగలగొడతాడు. మనం చూస్తాము యోసేపు హి వాజ్ క్రష్డ్. చెరసాల్లోకి వెళ్ళాడంట. చెరసాల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాక్యం తెలియజేయబడుతుంది, చెరసాల అంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే చెరసాల తాళం చేతులు ఆయన చేతుల్లో ఉన్నాయంట. మనం చూస్తాము యోసేపు తన చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల్లో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడంట. తన క్యారెక్టర్, యోసేపులో తలాంతులు ఉన్నాయి. అందులో ఒక గిఫ్ట్, ఆయనకున్న గిఫ్ట్ ఏంటంటే విజన్స్, దర్శనములు చూసే వరము, దర్శనములు వివరించే వరము, దేవుడు ఆత్మ ద్వారంగా వివరించే వరము, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. చెరసాల్లో ఉన్నాడు ఆయన. చెరసాల్లో ఖైదీలు అందరితో మంచిగా ఉన్నాడంట. అందులో 2 ఖైదీలకి 2 కళ్ళల్లో వచ్చాయంట. ఆ 2 ఖైదీలు చూస్తే ఒక ఆయన రాజుకి బ్రెడ్ చేసేవాడంట, రొట్టెలు చేసేవాడు. ఇంకొక ఇతనైతే ద్రాక్షారసాన్ని ఇచ్చేవాడు. 2 ఖైదీలు ఉన్నారు. వారిద్దరు ఎందుకు వచ్చి ఉన్నారు? రాజు దగ్గర ఏదో తేడా కొట్టారు కాబట్టి చెరసాల్లో ఉన్నారు. వారు చెరసాల్లో ఉన్నదప్పుడు మనం గమనిస్తాము వారిద్దరికి దర్శనాలు వచ్చాయంట. బేకర్కి చెప్తాడు, రే నీ పని అయిపోయింది, నువ్వు చస్తావురా, నేను చంపేస్తారు. చంపేశారు అదే రీతిగా. కానీ ద్రాక్షారసం ఇచ్చేవాడికి ఏమంటున్నాడు, కప్ బేరర్కి ఏమంటున్నాడు, నువ్వు మరలా రాజు దగ్గరికి వెళ్తావు, నువ్వు మరలా రాజు దగ్గర పరిచయం చేస్తావు. ఆయన కళ భావాన్ని చెప్పి యోసేపు అంటున్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యోసేపు నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగినప్పుడు అదే రీతిగా అతడు రాజు దగ్గరికి మరలా వెళ్ళాడంట. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు మర్చిపోయాడంట. కానీ దేవుడు మర్చిపోలేదు. ప్రతిదీ ఆయన చిత్తంలో, ఆయన సమయంలో అన్నీ సమకూర్చి జరిగించే దేవుడు. ఆదికాండం 41వ అధ్యాయంలో చూస్తే రాజుకి కళ వచ్చిందంట. రాజుకి కళ వచ్చి ఆ కళ భావాన్ని తెలియక వారి శకులు గాండ్రుల్ని వాళ్ళు అందరిని పిలుచుకున్నాడు. అందరిని పిలుచుకున్నా ఎవ్వరూ దానికి భావం చెప్పలేని పరిస్థితులు ఉంటే
అక్కడ మనం చూస్తాం, నేరుగా వచ్చిన చదువుతారండి. అప్పుడు పానదాయకుల అధిపతి, Yes. నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఆ ద కప్ బేరర్ ఏమంటున్నాడు? నేడు నా తప్పిదములను, నేను తప్పు చేశాను, ఏం చేసుకుంటున్నాను? నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏంటి ఆ జ్ఞాపకం వచ్చింది? చదవండి. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంటి కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళ్ళ కంటిమి, ఒక్కొక్కడు వేరు వేరు భావముల గల కళ్ళలకు చెరొకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కరికి కళ చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించనని ఫరోతో చెప్పగా, ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. మనం చూస్తామండి, దేవుడు ఏది చూసినా మేలు చేస్తాడు, ఏది చేసినా మేలు చేస్తాడు. మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు అని మీరు నమ్మినట్లయితే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మనం చూస్తాం, కరెక్ట్గా ఫరోకి దర్శనం వచ్చినప్పుడు రికమెండేషన్ పెడుతున్నాడు. అయ్యా, నా తప్పు గుర్తొచ్చింది, ఒకడు ఉన్నాడు కళలకు అర్థం చెప్పగలిగినాడు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, అసలు ఆ కప్ బేరర్ లేకపోతే, ఆ వ్యక్తి రాజు పక్కన ఉన్న వ్యక్తి రాకపోతే, యోసేపుకి కళ వచ్చి ఆ భావము తెలిసి వాక్ వచ్చినా కూడా ఐగుప్తు రాజు ముందు వచ్చిండేవాడు కాదు. నేనేం చెప్పదలుచుకుంటున్నా, దేవుడు మొదటికి మన జీవితంలో కొంతమందిని పెడతారు, మనం దేవునితో కలిసేలాగా. ఒక్క మాట చాలు, ఒక్క సలహా చాలు, ఒక్క వాక్యం చాలు, ఒక్క ప్రోత్సాహం చాలు, ఒక్క ఇది చాలు నిన్ను దేవునితో కలుపుతానికి. రెండో రకమైన మనుషులు ఉంటారు. ఎవరు తెలుసా? నీ కొరకు ఒక్క చిన్న రికమెండేషన్ ఇస్తారు, నీ కొరకు ఒక చిన్న మాట చెప్తారు, నీ గురించి ఒక చిన్న విషయం తెలియజేస్తారు, నీ గురించి ఒక చిన్నది పంచుకుంటారు, నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఈరోజు మన ఇతరులతో సరిగా ఉండకపోతే మనకి మంచి చేస్తానికి ఎవరు ఉండరండి. ఈరోజు నాకు స్నేహితులు ఎవరు వద్దు, నాకు సహాయం ఎవరు వద్దు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు వద్దు, నేను ఒక్కడిని ఉంటానంటే చాలా డేంజర్. యు నీడ్ ద పీపుల్ అరౌండ్ యూ. నీకు కనబడే ఈరోజు నీ జీవితంలో ఉన్న మనుషులు, వీళ్ళ ద్వారా నాకు ఏం జరుగుతుంది, వీళ్ళ ద్వారా ఏం ప్రయోజనం ఉండనొచ్చు. లేదు లేదు లేదు, దేవుడు నీ చుట్టూ పెట్టిన ప్రతి ఒక్కరి ద్వారా నీ జీవితంలో ఏదో ఒకటి చేస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకో. దయచేసి స్థలంలో ఉంచితే దేవుడితో నిజంగా మన స్నేహం ఉందా పరీక్షించుకుందాం. నిజమైన స్నేహితులు కలిగి ఉన్నామా పరీక్షించుకుందాం. ఏ స్థితిగతులన్నా మన పక్కన నిలబడగలిగిన వారా? అలాంటి స్నేహం కలగాలంటే అది దేవుని ద్వారానేనండి, దేవుని బిడ్డలకనే. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, the righteous choose their friends carefully, but the wicked leads them astray. నీతిమంతులు వారి స్నేహితులు జాగ్రత్తగా చూసుకుంటారంట, కోరుకుంటారంట. నీవు సరైన వ్యక్తి అయితే నీ స్నేహితులు ఉండాలి, కానీ జాగ్రత్తగా కోరుకోవాలి. ఎవరు దేవుని చిత్తం, ఎవరు దేవుని ద్వారంగా, ఎవరు సరైన వారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సామెతలు 22, 24, 25 వచనాలు. Do not make friends with a hot-tempered person. Do not associate with anyone who gets easily angered, or you may learn their ways and get yourself ensnared. కోపిష్టితో, అధికంగా కోపము కలిగిన వాడు, అటువంటి వ్యక్తితో స్నేహము చెయ్యొద్దు. ఎందుకంటే ఆ దారిలోనే ఆ రీతిగానే నీవు వెళ్ళిపోతావేమో, ఆ రీతిగానే నీ బ్రతుకు మారిపోతుందేమో. దుష్ట స్నేహము మంచి నడవడిని చెడుతుందంట. దుష్ట స్నేహము. Be careful what kind of company you are having, what kind of fellowship you are having. దేవుని వాక్యం తెలియజేస్తుంది, జ్ఞానితో నడిచేవాడు జ్ఞాని అవుతాడంట. The one who has a companion of fools will harm. మూర్ఖులతో వెళ్తే కీడే జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుని దగ్గర మొదటగా మన జీవితం సరిగా ఉందా చూసుకుందామండి. దేవునితో మొదటిగా మనం సరిగా ఉన్నామా చూసుకుందామండి. దేవుని దగ్గర మొదటిగా మనం సమర్పించుకున్నామా, ఆయనను ప్రేమిస్తున్నామా, ఆయనతో స్నేహం కలిగి ఉన్నామా, ఆయన ద్వారముగా మనం ఇతరులకి ఆయన ప్రేమను చూపించగలుగుతున్నామా. దేవుని ప్రేమ మనలో ఉంటేనే కానీ దేవుని ప్రేమను మన ఇతరులకు చూపించలేము. ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉందా చూసుకోండి. దేవుని ప్రేమ లేకపోతే జీవించే జీవితం వ్యర్థమే. దేవుని ప్రేమ లేకపోతే నీవు చేసే పని వ్యర్థమే. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థమేనండి.
It is no point. The world says living isolated. God is never talking to you to live isolated. You are designed to live as a family. కుటుంబముగా, సమూహముగా, దేవుని ప్రజలుగా వర్ధిల్లు వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని చూడు ప్రభా, నీకులాగా మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరయ్యా. మాకు ఏదైనా ఈరోజు మా జీవితంలో కలిగి ఉన్నామంటే అది నీ ప్రేమను బట్టే, నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టే, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టే, నువ్వు చేసే కార్యాన్ని బట్టే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ప్రతి దాన్ని బట్టి వందనాలు ప్రభువా, వందనాలు పరమ తండ్రి, వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన భాగ్యం, ఈ అవకాశం, ఈ శ్లాఘతను బట్టి వందనాలు. నీతో కలుస్తానికి మాకు ఇచ్చిన ఈ విమోచన మార్గాన్ని, కార్యాన్ని బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన బహుమానమైన యేసుని బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన నీ బహుమానమైన పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. అయ్యా, తగని వారమే, యోగ్యత లేని వారమే, కానీ మమ్మల్ని కోరుకున్నావు, పిలుచుకున్నావు, ఏర్పరచుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ ప్రజలుగా జీవించమంటున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫలించే జీవితంలో దయచేయి, జయకరమైన జీవితంలో దయచేయి, అభివృద్ధి కలిగిన జీవితంలో దయచేయి, నీకు ఇష్టంగా జీవించే జీవితంలో దయచేయి. ఈరోజు కూడొచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి ప్రభా, ఈ లైవ్లో వీక్షిస్తావు, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించు. నీ తోడు, నీ కృప, నీ వాక్ మాకు అనుగ్రహించి, నీ మహిమ కొరకు నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసు ప్రభు మా నిజ స్నేహితుడు. అదే రీతిగా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించిన మాట ప్రకారం ఇతరులలో మేము విత్తువారుగా, ప్రేమను పంచువారుగా, సహాయం చేయువారుగా, మా జీవితంలో మేము బలపరుచుకున్న వారుగా, నీ చిత్తము మా జీవితంలో జరిగినట్లుగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వారుగా ఇక్కడ మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటున్నా. నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.